అందరికీ నమస్కారం. నేను మీ మల్లన్న శ్యామ్ని. మనం మల్లన్న 101 టెంపుల్స్ మీ మల్లన్న మిషా అనే కార్యక్రమం చేస్తున్నాం. సాక్షాత్తుగా ఈ రోజు ఫలక్నామా మల్లన్న స్వామి గుడి మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. పక్కనే ఉన్న మా తల్లి ఇల్లమ్మ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే చాలా అదృష్టవంతులు ఈ రోజు స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నా. ఆ టెంపుల్ ఎట్లా వెలిసింది ఏం కథ అనేది కూడా మీకు వాళ్ళ మాటల్లో, అలాగే గుడిని కూడా స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా మీకు చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. అందరికీ నమస్కారం. నేను మీ మల్లన్న శ్యామ్ని. ఈరోజు ఫలక్నామా మల్లన్న స్వామి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. అలాగే ఫలక్నామా మల్లన్న గుట్ట మీద స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవస్థానం వెలిసింది. ఫస్ట్ టైం చూసినటువంటి లావణ్య గారు, తర్వాత అలాగే మన ఒగ్గు పూజారి సత్యనారాయణ మాటల్లో ఒకసారి విందాం. అందరికి క్షణార్థి. నేననగా ఈ ఫలక్నామా మల్లన్న గుట్ట శాశ్వత పూజారి మురిగే మల్లెప్ప కీర్తిశేషులు కొడుకుని. నా పేరు ఒగ్గు సత్యనారాయణ, గుడి పూజారిని. మాట మీద మాట మా వద్దకు ఒక మాట చెప్పిన ఉంటే, మా నాయనకు బీరప్ప గుడి ఉండే, అక్కడ నేను లింగం కట్టినంటే అదే చూడాలని వచ్చింది. బీరప్ప దేవుడైతే కనిపించలేదు, కానీ ఆగమని స్వామి దగ్గరికి వచ్చి చూసింది. స్వామి స్వయంగా రూపం కనబడ్డది పాలధారతోని. ఆ రూపం చూసి కొద్దిగా ఎట్లా అంటే ఉగ్రరూపం చూపించింది. ఆ ఉగ్రరూపం చూపించినందుకు శాంతిగా చేసినాము. ఈరోజే స్వామివారి పూజ కార్యక్రమం చేసినాము, కొద్దిగా శాంతిగా చేసినాము. కావున మన ఈ జంగంపేట్ ఉమ్మడి శ్రీకృష్ణ బాలభక్త సమాజానికి కోరేది ఒకటే, అందరం కలిసి చేద్దాము, అందరం కలిసి చూద్దాము అని మన శ్రీకృష్ణ బాలభక్త సమాజాన్ని కూడా కోరుకుంటున్నా. ఆ స్వామి స్వయంగా వెలిసిండు, కావున ఆ స్వామిని మనం నిలబెట్టుకుందామని మన సంఘం వారిని కోరుకుంటున్నా. శనార్థి. ఫలక్నామా గుట్ట మల్లన్న స్వామి టెంపుల్ పక్కన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసాడు. నేను వచ్చి దర్శన భాగ్యం చేసుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తున్నా. మీ మల్లన్న మీ శ్యామ్ 101 టెంపుల్.